హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు పూసలు గుచ్చటము ఎలానో చెప్పు అని అడిగారు కదా. ఏం లేదు, ఈ పూసలకి ఇలాంటి ఇప్పుడు ఇది ఎలాగో ఖరాబ్ అయింది. దీన్ని నేను తీసి వాడదాం అనుకుంటున్నా. నేను ఇవన్నీ ఇప్పుడు ఇది లక్ష్మీదేవిది, లక్ష్మీదేవి ఇది నేనే గుచ్చుకున్నా, ఐడియా కోసం చూపిస్తున్నా. ఇది సిమెంట్ కలర్ బీడ్స్ అమెరికా నుంచి తీసుకొచ్చా అనమాట. ఇది వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు. ఇదేమో కాలికి దిష్టి పూసల కోసమని మేకింగ్ చేసుకున్నాను అనమాట, పాష్గా ఉంటుందని. ఇది కాలికి పెట్టుకోవడానికి. ఇది ఒకటి లాకెట్టు వేరే గొలుసు ఉంటే తీసి నేను తయారు చేసుకున్నాను అనమాట. ఇది ఢిల్లీలోనే ఎగ్జిబిషన్లో తీసుకొచ్చా అనమాట. ఈ మాత్రం ప్యూర్ కెంపులు 2 రకాలు కలిపి ఇలా గుచ్చుకున్నా అనమాట, ఫుల్ శారీ మీద పట్టుకోవడానికని. ఇది ఇట్లా ఇవన్నీ ఎగ్జిబిషన్లో తీసుకొచ్చినాయే, నేనే గుచ్చుకున్నా అనమాట. ఇదేమో ఇలా నెక్లెస్ టైప్లో వేరే పూసలు దొరికితే ఆ పూసలు పెట్టేసి, అసలు పూసలు నా దగ్గర ఉన్నాయి, వీటికి బ్లూ కలర్ హ్యాంగింగ్ లా చేసి గుచ్చుకున్నా అనమాట. ఇట్లా నెక్లెస్ లాగా వస్తుంది అని చెప్పేసి. ఇది గ్రీను, అంటే 2-3 రకాలు కలుస్తాయి. ఇవన్నీ కూడా ప్యూర్ పూసలే అనమాట. ఇది మా ఫ్రెండ్ రమా గారు అని అమెరికా నుంచి తీసుకొచ్చి ఇచ్చింది. దీనికి నేను గుచ్చుకొని ఇది మేకింగ్ చేసుకున్న, వాళ్ళతో పూసలే తెస్తారు. ఇది కూడా నేనే మేకింగ్ చేసుకున్న చౌకర్ లాగా. ఇదేమో ఈ చిన్న చిన్న ముత్యాలు నా దగ్గర ఉన్నాయన్నమాట. అయితే ఈ మధ్యలో ఇక్కడ ఇవన్నీ పెద్ద ముత్యాలు ఉన్నాయి కదా. ఈ ముత్యాలు ఏంటంటే, మనకి భద్రాచలం రాముల వారు ఉన్నారు కదా, ఆ తరంబ్రాలలో వచ్చినాయి అన్నమాట ఈ ముత్యాలు. ఇవన్నీ కూడా మధ్యలో యాడ్ చేసి 4 తర్వాత ఇది ఒకటి చొప్పున ప్యూర్ ముత్యాలు అన్నమాట అన్నీ కూడా. ఇది గుచ్చుకున్నాను. ఇదేమో డ్రాప్ బాల్స్ అని మా ఫ్రెండు వాళ్ళ అమ్మాయి భార్గవి అని తీసుకొచ్చింది. ఇది లైట్ బేబీ పింక్ అనమాట, డ్రాప్ బాల్స్. ఇదొకటి. ఇదేమో ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ స్పాట్ కలర్ అనమాట, సీజెడ్స్. ఇది ఒకటి. దీనికి నేను లాకెట్ తెచ్చుకొని నేనే గుచ్చుకున్నాను. ఇవి కూడా మంచి రౌండ్ పెరల్స్ అనమాట. ఇవి కూడా నేను లాకెట్తోని గుచ్చుకున్నాను అనమాట. ఇది ఒకటి. ఇది మాత్రం ఇప్పుడు మీకు చూపించాలి కదా, అందుకని నేను అసలు నాకు ఈ పూసలు గుచ్చుకోవడానికి కత్తిరి ఒకటి కావాలి. ఇదేమో మనం ఇప్పుడు ఇలాంటి మెలిపెట్టి, ఇప్పుడు వాళ్ళు కమసల వాళ్ళు మేకింగ్ చేస్తారు కదా, దీన్ని ఉపయోగిస్తారు ఒకటి, దీన్ని ఒకటి ఉపయోగిస్తారు. దీంతో ఇది ఉంటే మనం ఇది అల్లొచ్చు అనమాట. వీటికి తీగ కోసం అని చెప్పేసి నేను ఈ తీగ గోల్డ్ కలర్ ఉంది, ఇది ఒకటి ఉంది, బ్లూ ఒకటి ఉంది, ఇంకోటి సిల్వర్ ఒకటి ఉంది. ఇట్లా అన్నీ కూడా నేను పెట్టుకొని నేనే పూసల్ని మేక్ చేసుకుంటాను అనమాట. ఏంటంటే ఇవి 2 ఉపయోగించుకొని మేక్ చేసుకుంటాను అనమాట. ఇదొకటి నాకు ఇది ఎందుకంటే అమెజాను ప్యాకింగ్స్ కట్ చేయడానికి కావాలని చెప్పేసి ఇది పెట్టుకున్నాను అనమాట. వీటికి నాకు ఉక్సులు ఇవన్నీ కూడా రెడీగా ఉంటాయి. ఇవి చెవులకి పోగులు కనుక ఇలాంటి గోల్డ్ ఉన్నాయి, సిల్వర్ ఉన్నాయి, తయారు చేసుకోవచ్చు. ఇది నేను అమెరికా వెళ్ళినప్పుడు సముద్రంలో రియల్గా అనమాట, ఇంకా 2 ఉన్నాయి లోపల. అయితే ఈ రియల్గా పగడాలన్నమాట. ఏది పగడాల దీవి అంటారు కదా, సముద్రంలో పోయి వైట్ అంటే తెల్లోళ్ళు లోపలికి పోయి తీసుకొచ్చుకొని అమ్ముకుంటారనమాట. నేను పోతే నాకు ఇది లాకెట్ చేయించుకోమని ఇదొకటను, ఈ పగడాల దీవుల్లో ఈ ఒక 2, ఇంకో 2 మొత్తం 4 గిఫ్ట్గా ఇచ్చారనమాట. నేను కొంచెం మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడించి మంచిగా పరిచయం చేసుకున్నారు, వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. నాకు ఫ్రెండ్స్గా ఈ గిఫ్ట్కి ఇచ్చారనమాట అమెరికా పోయినప్పుడు. ఈ రియల్ పగడాలన్నమాట, తెల్ల పగడాలు ప్యూర్ అనమాట. ఇవి సముద్రం నుంచి తీసుకొచ్చారు, నాకు ఇచ్చారనమాట. అయితే మీరు గొలుసు అల్లటం ఎలా అని అడిగారు కదా. ఏం లేదండి, ఇప్పుడు దీనికి ఏం కావాలంటే ఇది దారం, నైలాన్ దారం అనమాట. ఇది చిక్కు పడకుండా ఉండటానికి నేనేం చేస్తానంటే ప్లాస్టర్ వేస్తాను. మన పని అయిపోయిన తర్వాత ఇట్లా వేసేసి దీన్ని ఇట్లా వేసామనుకోండి, చిక్కు పడకుండా ఇలా ఉంటుంది. ఇది ఒక టిప్ అనమాట. దీన్ని ఇలా ఉపయోగించుకొని మనము ఎన్ని రకాలుగా ఇది చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇదేంటది కరెంటు వైర్ అనమాట. కరెంటు వైర్ని ఇప్పుడు ఇది వైర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ వైరు
ఇప్పుడు నేను కట్ చేస్తా. ఇగో ఇది ఉంది కదా, కట్ చేస్తా. కట్ చేసి ఇదిగోండి ఈ వైరు తీసుకున్నా కదా, దీన్ని ఇలా మడత పెట్టేసి ఈ దారం ఉంది కదా, ఈ దారంతో ఇదిగోండి, ఇది కనపడుతుందా, ఇదిగో దారం ఇలా పెట్టేసి ఇలా ఉంచేసి, ఇప్పుడు ఇది సూది అయిపోయినట్లేగా మనకి. ఇంక ఇది దీన్ని మనం ఇదిగోండి ఇలా కట్ చేసి, ఇప్పుడు ఇది కట్ చేశాను కదా, ఇది ఉంది కదా, ఏ లేదండి, సింపుల్. ఇంకట్లా ఏం లేదు, ఇది ఊడిపోయినా ఇలా పెట్టేసుకొని ఇవి చిన్న పూసలు కూడా ఎక్కుతాయి అన్నమాట. ఇదొక టైపు. ఇది అర్థమైంది కదా మీకు, ఇది అర్థమైంది కదా. ఇంకొక విధానం చెప్తాను. ఇప్పుడు ఇదేంటంటే ఫెవికిక్ అన్నమాట. ఈ ఫెవికిక్ని మనము ఈ కరెంటు వైర్ కూడా లేదు అనుకోండి, లేనప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంకోండి ఈ చాకు నేను ప్రయాణాలలో నాకు ఎక్కువ ఏంటంటే జాంకాయలు, ఎక్కడికైనా పోయినప్పుడు ఫుడ్ దొరకాలంటే బస్సుల్లో కనుక నేను ఎక్కువ అవి తింటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కీరాలు, క్యారెట్లు, బీట్రూట్లు, జాంకాయలు, పండ్లు తీసుకుంటా. అవి కోసుకోవడానికి నాకు ఎప్పుడు కావాలి కాబట్టి ఇది నా పర్సులో హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాను అనమాట దీన్ని. అందుకని ఇది చూపించా ఇప్పుడు మీకు ఐడియా కోసం చేసా. ఇదేం లేదండి, ఈ దారం చివర పట్టుకొని ఇంకో దీన్ని ఇలా ఇలా గీరితే ఏమవుతుందంటే ఇట్లా పీసులు వేసిపోద్ది అనమాట. పీసులు వేసిపోయాక ఇదేమవుతుందంటే సన్నగా స్టిఫ్గా అవ్వాలంటే ఇప్పుడు దీన్ని మనం క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్ వేడి చేసి ఆ క్యాండిల్ ఉన్న దాన్ని ఇట్లా పెట్టి ఇట్లా చేసుకోవచ్చు. లేకపోతేనేమో ఫెవికిక్ ఉంది కదా, ఇదిగోండి ఫెవికిక్ ఉంది కదా, ఈ ఫెవికిక్ని ఇది ఉండగట్టింది. ఓకే, దీన్ని ఇలా ఇట్లా సన్నగా చేసుకుంటే ఏమవుతుందంటే ఇలా సూదిలాగా వస్తుంది అన్నమాట. ఇలా సూదికి వచ్చినప్పుడు దీన్ని తీసుకొని ఇలా పొడుగు చేసుకొని, నాకు ఇంకొకళ్ళు వచ్చి తోడున్నట్టయితే నేను మీకు చూపించాలి అంటే నాకు కరెక్ట్గా ఇలా డైరెక్ట్గానే ఇట్లా ఎక్కించుకోవచ్చు అన్నమాట. ఇవ్వండి, ఇక మళ్ళీ ఇంకోటి ఎక్కిస్తున్నా చూడండి, ఇదన్నమాట. అది ఇలా ఎక్కించుకోవచ్చు అన్నమాట. ఇదొకటి. ఇగో ఇది మనం బీడ్స్ B7000 అని ఉంటుంది. ఈ బీడ్స్, కుందన్స్ ఇలాంటివి ఏమైనా అతికించుకోవాలంటే దీన్ని ఒకటి కొనుక్కున్నాం అనుకోండి, దీన్ని కూడా గమ్ముతోని ఇది ఇట్లా సన్నగా మనం ఇది కూడా నేనేంటంటే అమెజాన్ కవర్లు దించడం ఇలా గీరి పీసు పోయిన తర్వాత సన్నగా చేసేసుకొని దీన్నే దారాన్నే సూదిగా చేసుకొని, ఇది కూడా గమ్ అనమాట, సన్నగా ఉంటుంది. ఇంకో ఈ గమ్ముని తీసేసి ఇలా చేశాక ఇది ఎండిపోతుంది అన్నమాట. ఎండిపోయాక ఇట్లా సూదిలాగా అవుతుంది అన్నమాట. ఇలా సూదిలాగా అయినప్పుడు దీన్ని మనము నీడిల్లాగా ఉపయోగించుకొని పూసలు గుచ్చుకోవచ్చు అన్నమాట. దీన్ని ఎండిన తర్వాత ఇట్లా పూసల్లాగా గుచ్చుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇలా
ఇలా మనం గుచ్చుకోవచ్చు. దీన్ని ఇలా చేసుకొని అంటే దీంతోని చేసుకోవచ్చు ఒకటి. ఇంకో ఇలా ఫెవిక్విక్‌తోని చేసుకోవచ్చు 2. ప్లస్ క్యాండిల్‌తోని చేసుకోవచ్చు. లేదా ఇంగో ఇప్పుడు చెప్పాను కదా, ఇగో ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ని కట్ చేసుకొని ఇంకోండి ఇలా కట్ చేసుకొని దీనికి రెండింటిని సమంగా పెట్టుకొని ఇలా ఎంత సన్నగా వైర్లైనా ఆ పీస్ లాగుంటాయి అన్నమాట. అట్లాంటి కరెంటు వైర్లు కూడా గుచ్చుకొని ఈ దారాన్ని ఇంకో ఏం లేదండి, ఈ దారం ఉంటుంది కదా, ఈ దారాన్ని ఇలా పెట్టుకొని రెండింటిని కలిపి, ఇంత పొడుగు కూడా అవసరం లేదు, ఐడియా కోసం చెప్తున్నా. ఇంక ఇలా గుచ్చుకోవడమే, ఇంకా ఈజీ అన్నమాట. మనకి సూది గుచ్చాలా దారంలో గుచ్చాలా అనే ఇబ్బందే ఉండదు అన్నమాట. ఇది సన్నగా ఉంటుంది అన్నమాట. చేతికి గమ్ అంటింది కదా, వాటికి అంటుకుంటుంది. ఇంగిట్లా ప్రతిదీ ఇంతే సింపుల్ అన్నమాట. ఇంక ఇది దీన్ని ఇలా ఇంకేం లేదు, ఇదిగోండి కనపడుతుందా, ఇదిగో వైరు, ఈ 2 వైర్ల మధ్యలో దారం పెట్టేసి 2 కలిపితే ఇట్లా సూది అవుతుంది. ఇగోండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఇగో ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ని ఇంకో ఇలా ఇలా అడ్డం పెట్టేసి 2 కలిపేసి ఇట్లా పెట్టేసి ఇలా లాగితే ఇది మనకి నీడిల్ అవుతుంది అన్నమాట. ఇది ఇలా ఇంకోండి ఇలా దారం. ఓకేనా, అర్థమైందా? సేమ్ ఇది దీన్ని మనం పట్టుకొని 2 పేటల మీద గుచ్చుకోవచ్చు, ఒక పేట మీద గుచ్చుకోవచ్చు, ఇలా గుచ్చుకోవడమే అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు పూసలు ఎలా గుచ్చుకుంటారు ఏంటక్క, ఒకసారి వీడియో పెట్టు నాకు చూపించన్నారు. ఇదేమో థ్రెడ్, ఇదేమో కరెంట్ వైరు, ఇదేమో మనకి కుందన్స్ అతికించడం కోసమని కొనుక్కున్నాను అనమాట. ఏదైనా చాలా వాటికి అదొక్కటే కాదు, చాలా వాటికి ఉపయోగిస్తుంటాను నేను. ఇది గాలిపోతుందని చెప్పేసి వాడు సన్నగా ఇచ్చాడనమాట పిన్ను. ఇదేమో ఫెవిక్విక్. ఇది ఏంటంటే ఇలా గీసుకోవడానికి, నేను చెప్పా కదా పండ్ల కోసం నేను ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకుంటా దీన్ని అని చెప్పేసి, అదనమాట. ఇవేంటంటే మనం ఇవి ఇలా నేను మేకింగ్ చేసుకుంటా అనమాట. వీటిని ఇక ఇలా పూసలు ఉంటాయి కదా, ఇవి కొనుక్కొచ్చుకుంటాం. అన్నీ అమెజాన్లో మెటీరియల్ అమ్ముతున్నారు, మీషోలో అమ్ముతున్నారు. ఈ మెటీరియల్ తెచ్చుకొని ఇంకో ఇవన్నీ నేను ఆర్డర్ పెట్టినవి, ఈ మెటీరియల్ మొత్తం కూడా నేను ఆర్డర్ పెట్టినవి అనమాట. ఇవన్నీ కూడా మనం పోగులు తయారు చేసుకోవచ్చు, ఈ వైర్లతోని గొలుసులు చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకో ఇది ఉంది చూసారా, ఇది చీర పిన్ని అనమాట. ఇది ఏంటంటే మామూలు పిన్నీసే అనమాట. మామూలు పిన్నీస్ అయితే ఇది డ్రెస్కు వచ్చిందనమాట. ఇది ఒక గుండి, ఈ గుండీకి నేను పూస గుచ్చేసి దీన్ని మెలిపెట్టేసి ఇంకో దీని చుట్టూ నేను కుందన్ సతికిచ్చి మధ్యలో ఒక రాయి పెట్టాయి. ఇప్పుడు ఇది చీర పిన్ అయిపోయింది అనమాట. ఇది శారీ పిన్ అయిపోయింది. ఇది గమ్ము ఏం పెట్టి అతికిచ్చాను అంటే ఇగో ఈ గమ్ము పెట్టి అతికిచ్చా అనమాట ఈ కుందన్స్. ఇదేంటంటే ఉత్త గుండి పెద్దది, డ్రెస్సులకు వచ్చే గుండి. దీనికి నేను వైర్తోని ఇక్కడ మెలబెట్టేసి పిన్నీస్ పెట్టేసి గుండీకి దీనిపైన గమ్ముతో అతికిచ్చా. ఇప్పుడు ఇది మనం చీర పిన్ను. ఓకేనా, అర్థమైందా, కనపడుతుందా? ఓకేనా, ఇంకోండి ఇటు పక్క కుందన్స్. ఇట్లా మనమే క్రియేటివిటీ చేసుకోవచ్చు అన్నమాట. పూసలు కానీ ఇలాంటివి కానీ మీకు ఏమన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే మీకు ఉపయోగించుకుంటారు. మీరు పూసలు కనుక గుచ్చుకుంటారు కాబట్టి మీకు ఐడియా కోసం చెప్పా. ఏదైనా అంతేనండి. ఇగో ఇది ఉంది చూసారా, ఇది మా అన్నయ్య మొన్న నేపాల్ నుంచి అక్కడ దేవుడి దగ్గర తీసుకొచ్చిండు అనమాట. తీసుకొస్తే ఇది నేను ఎక్కించుకున్నాక ఇది ముడిలాగా కనపడుతుంది. దీని మీద ఈ గమ్ము రాశాను, ఇగో ఈ 3 కుందన్స్ అతికిచ్చాను అనమాట. ఏం లేదు, మరి ఇట్లా ముడిలాగా గలీజ్గా ఉంది, దీని మీద ఇప్పుడు అతికిస్తే స్టోన్స్ మెరుస్తా ఏదో క్రియేటివిటీగా ఉంది. అట్లా మనం ఒక ఐడియాగా చేసుకోవడమే ఏదైనా కూడా. ఓకే నా ఫ్రెండ్స్, మీకు అనుభవానికి వస్తుందంటే మీరు కూడా ఉపయోగించుకోండి. బాయ్ ఫ్రెండ్స్.